అండి. ఎంత నమ్మకం అంటే నన్ను అతను బేసిక్ కింద చాలా తక్కువ చెప్పాడండి. ఒక టెక్నీషియన్‌లా చూడడు, ఒక డైరెక్టర్‌లా చూడడు, ఒక బ్రదర్‌లా చూస్తాడు. ఇది నీ ఇల్లు అండి. నాన్నగారు అడిగారు మీరు కనపడకుండా వెళ్తారేంటి అని అంటాడు. అంత ఇదిగా ఉంటుందండి నాకు దీనిలో. అంత ఫ్రీడమ్ ఇచ్చి నాకు ఫస్ట్ హాఫ్ చూసాడండి. చూసి ఇందాక చాలా తక్కువ చెప్పాడు. వాళ్ళ టీము మాస్ టీమే. ఎందుకంటే నన్ను పిసికేశారు. ఎలా మామూలుగా అయితే మన ఇది ఉంటుంది పిండి, మన గోధుమ పిండి అలా పిసికారండి. ఎత్తుకొని తిప్పి గందరగోళం చేశారు సినిమా చూసిన తర్వాత. అంత హ్యాపీ ఫీల్ అయ్యి మీరు బాబు ఇప్పుడు నన్ను ఇది చేయడం కాదు, ఇప్పుడు నాకు ఎంత ప్రెజర్ ఇచ్చారో అది దాని మీద చూపించండి అని చెప్పి ఇది చేయడం జరిగింది. దానికి నేను ఏదైతే ఊహించానో ఇంత కూడా తగ్గకుండా దానికి నా కాన్ఫిడెన్స్ని పెంచుతూ దానికి డబల్ ఇచ్చారండి ఆర్ఆర్. నేను ఆర్ఆర్కే ముందు మాట్లాడతాను, ఎందుకంటే సాంగ్స్ ఏదైనా చేస్తాం, ఎలా అయినా చేస్తాం, ఇది చేస్తాం కానీ సార్. బట్ ఆర్ఆర్ అనేది మాత్రం ప్రాణం అలా పోసి నా ముందు నా సినిమా నా ముందు అలా నిలబెడితే నేను అలా చూసుకొని అదిరిపోయింది అన్నాను. చిన్న ఏమన్నా ఉంటే వెంటనే విత్ ఇన్ సెకండ్స్లో ఇది అని చెప్పాను. ఒక్కొక్కటి కూడా చెప్తానండి. మన రాంప్రసాద్ గారిది ప్లస్ దేవిది సరే అండి. దేవి గారు యాక్చువల్లీ దీనికి 14 days 15 daysలో చేశాను అని చెప్పి చాలా సింపుల్గా చెప్పాడండి. ఆ 13 days యాక్చువల్లీ నేను చెన్నైలో ఉండి తనతో పాటు తన పొరపాటును కూడా వన్ డే కూడా నిద్రపోనీయకుండా చేయించి ప్రీమిక్స్కి ఫైనల్ మిక్స్కి బేసిక్ అసలు బయటికి రాడండి. తను మనకు వదిలేసిన తర్వాత అయిపోద్ది. తీసుకొచ్చి ప్రసాద్ ల్యాబ్లో పడేసి 52 hours పాపం. అది రాంగ్ ఇన్ఫర్మేషన్. ప్రతి సినిమాకి నా ఫస్ట్ సినిమా ఇప్పుడు వరకు ఫైనల్ మిక్స్ అయ్యే వరకు నేను థియేటర్లో ఉంటాను. ఎందుకంటే అది నా జాబ్. రానంటే అది మళ్ళీ తప్పు అయిపోద్ది. ఇంపాసిబుల్. ప్రతి సినిమాకి నేను ఉంటాను. ప్లస్ ఇంకోటి అన్నారు 13 days ఆయన నాతో లేరు. అంతా ఆర్ఆర్ చేసిన తర్వాత లాస్ట్ సెకండ్ హాఫ్ జరుగుతున్నప్పుడు 2 days 3 days వచ్చారు. అంటే సార్ రండి చూసుకోండి అన్న. వచ్చి ఆయన కూడా నా డిస్కషన్ రూమ్లో కూర్చొని ఇంగ్లీష్ సినిమాలు చూసుకుంటున్నారు ల్యాప్టాప్లో. అంటే ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే నేను చేసేసాను గొప్ప కోసం కాదండి. నాతో పాటు చాలామంది వర్క్ చేశారు. వాళ్ళ క్రెడిట్ వాళ్ళకి ఇవ్వాలి. అలాగే నా రీరికార్డింగ్ అంటే ప్రాణం. ఆయన సినిమా ఎక్స్ట్రాడనరీ తీసారు, అందులో డౌటే లేదు. ఆ ఎక్స్ట్రాడనరీగా తీసిన దాని నుంచే నాకు రన్ అయిందని ఆల్రెడీ నేను చెప్పాను. సో అప్పుడు రీరికార్డింగ్ నేను చేశాను కాబట్టి రీరికార్డింగ్ నేనే చేశాను. ఓకే, సో దట్ ఈస్ మై యాటిట్యూడ్. ఆగండి 13 days నన్ను పడుకోనివ్వకుండా నాకెవరూ చెక్కింగ్ అక్కర్లేదండి. నేనే పడుకోను. ఓకే, నన్ను పడుకోనరా బాబు పడుకోనరా అందరూ అంటుంటారు తప్ప. బికాస్ వన్స్ జాబ్ నా చేతిలో పెట్టారంటే మీరే వద్దన్న కూడా నేను నిద్రపోను. నాకెవరు నిద్రపోవద్దు, కూర్చుని చేయండి అని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వనవసరం లేదు. ఇచ్చినా నేను విన్ను. బికాస్ ఐ నో వాట్ ఐమ్ డూయింగ్. ఇది నేను తప్పుగా చెప్పట్లా. బికాస్ హీ కేమ్ బట్ హీ వాస్ దేర్ ఫర్ 2 or 3 days. దట్ వాజ్ టువర్డ్స్ ది ఫినిషింగ్. ఫస్ట్ హాఫ్ చేసి నేను చూపించాను సూపర్ అని ఆయన నన్ను కౌగులిచ్చుకున్నారు. మేము ఎలా అయితే ఆయన ఫస్ట్ హాఫ్ చూసి ఆయన కౌగులిచ్చుకున్నామో అలాగే నేను ఇచ్చిన ఆర్ఆర్ చూసి ఆయన నన్ను కౌగులిచ్చుకున్నారు. అలాగే సెకండ్ హాఫ్ చూసి అయితే నేను అసలు మామూలుగా తెలియదండి. సినిమా ఏంటి సార్ ఇలా తీస్తారు, నాకేం అర్థం కావట్లేదు. చాలా సంతోషంగా ఉంది. బాలయ్య గారి సినిమా ఫస్ట్ మీ కాంబినేషన్ చేయడం అన్న. అలాగే సెకండ్ హాఫ్ ఆర్ఆర్ చూసి ఆయన షాక్ అయ్యి నేను కౌలించుకున్నాను. అలాగే ఇంకో బిట్ సాంగ్ చేసాం. అదైతే ఫైనల్ మిక్స్ డిటిఎస్ వచ్చే వరకు ఆయన కూడా వినలా. అంటే అది ఆయన నా మీద పెట్టిన నమ్మకం. ఇప్పుడు నేను చెప్పేదంతా పాజిటివేనండి. ఓకే, అది మీరు గ్రహించాలి. అందులో నేను నెగిటివ్గా చెప్పట్లా. ఎందుకంటే ఎవరెవరు వాళ్ళు అర్థం చేసుకోవడం బట్టి ఉంటుంది. ఇది కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే ఐ డోంట్ మైండ్ వర్కింగ్ వితౌట్ స్లీప్ అండ్ వితౌట్ ఫుడ్ ఫర్ n number of days, n number of months, because that's how I grew up and that's what I'm living for. I'm living only for my music. నేను బయటికి వెళ్ళను, పార్టీలకు వెళ్ళను, ఎవరితో తిరగను. ఏం చేస్తాను లైఫ్లో? మ్యూజికే చేస్తాను. ఓకేనా? సో ఇది నేను ఇంత స్ట్రాంగ్ ఎందుకు చెప్తున్నానంటే నాకు క్రెడిట్ ఇవ్వండి ఇవ్వకపోండి దీని గురించి నాకు సంబంధం లేదు. బట్ ఒకళ్ళు చెప్పి నేను నిద్రపోలేదనో లేదా మేము హింస పెట్టి చేయించుకుంటామనో, ఇంతకుముందు ఇలాగే ఒకసారి ఏదో ఆడియో మేము పిండుకున్నాం, మేము హింస పెట్టి చేయించుకున్నాం, వెంటనే మైక్ తీసి చెప్పేసి ఎవరో నేను పిండుకొని నేను ఆవునా, మీరు పితుక్కుని ఏమైనా పాలా? నేను ఇస్తే వస్తుంది ట్యూను, అది మీరు నచ్చింది నచ్చకపోవచ్చు, అది వేరే విషయం. మీరు బాగుంది అని చెప్పడం నా మీద మీరు పెట్టే రెస్పెక్ట్, బాగోలేదని చెప్తే నేను మీ మీద రెస్పెక్ట్ పెట్టి ఇంకోటి చేస్తాను. అలాగే ఓం శర్వాణి రుద్రాణి పాట ఒక ట్యూన్ ఇచ్చా. దేవి గారు బాగుంది బట్ ఇంకా బెటర్గా చేద్దామన్నారు. అయ్యో తప్పకుండా సార్ ఇంకో ట్యూన్ ఇచ్చా. ఇచ్చిన వెంటనే ఆయన నా మీద పెట్టే రెస్పెక్ట్ నమ్మకం ఎటువంటిదంటే 2 ట్యూన్స్ సూపర్గా ఉన్న దేవి గారు ఏది మీరే సెలెక్ట్ చేయండి అన్నారు. అయితే నాకు ఫస్ట్ ఓకే సార్ అయ్యో సూపర్ అండి అన్నారు. అలా లిరిక్స్ రాసేటప్పుడు రామ్జోగి గారితో ఏమన్నా చెప్తే ఆయన లిరిక్స్ వినరు. దేవి గారు మీదే ఫైనల్ డెసిషన్, మీరు ఏం చెప్తే అది నాకు నచ్చుద్ది, మీరు డిసైడ్ చేయండి. అప్పుడు రామ్జోగి గారు చెప్పండి సార్ మన మీద ఇంత నమ్మకం పెట్టారు సార్ డైరెక్టర్ గారు, మనం కొంచెం ఒడి దగ్గర పెట్టి పని చేయాలని జోకులు కూడా వేసుకున్నాను ఆయనతో. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇట్స్ ఒకరికొకరు ఇచ్చుకునే నమ్మకం. ఇక్కడ ఆయన చేసినంత నాకు సూపర్గా నచ్చింది. ఈ సినిమా అంతా ఓకే. నాకు ఒకటి ఏంటంటే నాకు నిద్రపోవద్దు, మీరు కష్టపడి పని చేయండి, సినిమాని నెగ్లెక్ట్ చేయొద్దు అనే స్థితికి నేను దిగజారలేదు.
ఎప్పుడు దిగజారును. Because cinema is my first passion, music is my first love. So nobody needs to instruct me how hard I should work, because I have come to this position only by hard working, and I'll always stay, like Jagadol Chepnu, I'll always stay in your hearts because I am sincere and I am hard working. ఇప్పుడు నేను చెప్పేదంతా నిజమని మీ ఫేస్ల మీద మీ లిప్స్ మీద కనిపించే స్మైల్ చూస్తే నాకు తెలుస్తుంది, ఎందుకంటే నేను ఎప్పుడు నిజమే మాడతా. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఒక్క నిమిషం సార్. దేవి గారు, యాక్చువల్లీ మీరు పూర్తిగా వినలా నేను మాట్లాడేది పూర్తిగా వినకుండా ధనామని మీరు మధ్యలో ఎంటర్ అయ్యారండి. నేను చెప్పబోయిందే అది, ఏది నిద్రాహారాలు మాని మీరు చేశారు అని చెప్పే ప్రాసెసే నా ఇది. మొత్తం మీ టెక్నీషియన్స్ కానీ ఏదైనా సరే అది చెప్పాలనేదే నా ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే నేను స్టార్ట్ చేశాను. ధనమని మీరు మధ్యలో ఎంటర్ అయ్యారు. మధ్యలో ఎంటర్ అయ్యి మీరు చెప్పారండి. యాక్చువల్లీ నా ఉద్దేశం అయితే యాజ్ ఇట్ ఈజ్ అదే. ఎందుకంటే మీరు ఇక్కడ 48 hours నిద్రపోకుండా పనిచేసి వెళ్ళి జ్వరం త్రోట్ ట్రబుల్తో వెళ్ళారు ఇక్కడి నుంచి. నాకు బాగా ఐడియా ఉందండి. ఆ రోజే చెప్పానండి, సార్ మనం కష్టపడతాం కదా సార్, ఈ కష్టాన్ని ఇష్టపడి చేస్తున్నాం సార్, కాబట్టి తప్పకుండా సినిమా ఎక్కడో ఉంటుంది అని చెప్పి. సో నేను మీ మీద పెట్టిన నమ్మకం, మీరు నా మీద ఉన్న నా బిలీవబిలిటీ, ఈ రెండింటి ద్వారానే ఇది వచ్చింది అని చెప్పడం కోసం మీరు ఎంత కష్టపడ్డారో చెప్పడం అనేదే నా ఉద్దేశం అండి. మీరు కానీ మీ టీం కానీ ఎవరైనా సరే ఎంత కష్టపడ్డారనేది చెప్పడమే నా ఉద్దేశం అండి. ఆ ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను, మధ్యలో ఆపారు మీరు.